షేర్ మార్కెట్ ఈ పేరు వినగానే చాలామందికి కొంచెం భయం, ఇంకాస్త కన్ఫ్యూషన్ కదా. కాని ఈరోజు మనం ఆ భయాన్ని పక్కన పెట్టి పెట్టుబడి పెట్టడానికి ఒకే ఒక్క సింపుల్ కాని చాలా పవర్ఫుల్ టెక్నిక్ గురించి తెలుసుకోబోతున్నాం. మార్కెట్కి కొత్తగా వచ్చిన వాళ్లకైనా సరే ఈ విశ్లేషణ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే, మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్ మార్కెట్ అంటే ఈ భయం ఎందుకో చూద్దాం. ఆ తర్వాత షేర్ మార్కెట్ అనేది మన కూరగాయల మార్కెట్ లాంటిదేనని సింపుల్గా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఆ ఒక్క సీక్రెట్ రూల్ ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి ఎప్పుడు కొనాలి, ఎప్పుడు ఆగాలి అనేది నేర్చుకుందాం. మరి ఇది నిజంగా పనిచేస్తుందో లేదో చరిత్ర ఏం చెప్తుందో కూడా చూద్దాం. చివరగా టిప్స్ కాకుండా ట్రెండ్ని ఫాలో అయ్యే ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా ఎలా మారాలనేది చర్చిద్దాం. ఓకే, మొదటి విషయం, మార్కెట్ అంటే భయం. అసలు ఇంత కష్టపడి సంపాదించిన డబ్బును చాలామంది షేర్ మార్కెట్లో ఎందుకు కోల్పోతారు? లేదా కొంతమంది అసలు ఇన్వెస్ట్ చేయడానికే ఎందుకంతలా ఆలోచిస్తారు? దీని వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే షేర్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్, ఒక జూదం లాంటిదని, కేవలం లక్కుంటేనే డబ్బులొస్తాయని అనుకుంటారు. కానీ ఇది నిజంగా అదృష్టంతో ఆడే ఆట, లేక కరెక్ట్ నాలెడ్జ్తో, అవగాహనతో ఆడే ఆట. ఇక్కడ మనం జ్ఞానాన్ని మన పవర్ఫుల్ టూల్గా చేసుకుంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి. సాధారణంగా నష్టపోవడానికి కారణాలివే. ఎవరో ఫ్రెండ్ చెప్పాడని, టీవీలో చెప్పారని హాట్ టిప్స్ వెంటపడటం, మార్కెట్ కొంచెం పడగానే న్యూస్ చూసి భయపడి అమ్మేయడం, అసలు మార్కెట్ బేసిక్స్ కూడా తెలియకుండా డబ్బు పెట్టడం, ఇలాంటి తప్పులు చెయ్యకుండా ఉండటమే మనం వెయ్యాల్సిన మొదటి అడుగు. ఈ తేడా చూడండి. మన దేశంలో కేవలం 4% మందే షేర్ మార్కెట్లో ఉన్నారు. అదే అమెరికాలో అయితే 50% మంది. దీనికి ముఖ్య కారణం సరైన అవగాహన లేకపోవడం వల్ల వచ్చే భయమే. ఆ భయాన్ని పోగొట్టి ఒక క్లియర్ దారి చూపించడమే మన లక్ష్యం. పెద్ద పెద్ద కష్టమైన మాటలు వాడకుండా షేర్ మార్కెట్ని అర్థం చేసుకోవచ్చా అంటే 100కి 100% చేసుకోవచ్చు. మనందరికీ బాగా తెలిసిన ఒక ప్లేస్తో పోల్చి చూస్తే మార్కెట్ ఎంత సింపులో మీకే అర్థమైపోతుంది. వినడానికి కొంచెం సింపుల్గా అనిపించినా నిజం ఇదే. షేర్ మార్కెట్ అనేది మన దగ్గరలో ఉండే కూరగాయల మార్కెట్ లాంటిదే. అక్కడ ధరలు ఎలా అయితే పెరుగుతాయో తగ్గుతాయో ఇక్కడ కూడా అవే రూల్స్ పనిచేస్తాయి. అంతా డిమాండ్ అండ్ సప్లై ఆట అన్నమాట. ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కూరగాయల మార్కెట్లో బంగాళదుంపల ధర లాంటిదే ఇక్కడ షేర్ ధర. అక్కడ డిమాండ్ సప్లై ఎలాగో ఇక్కడ అంతే. తేడా ఏంటంటే మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినట్టు కాకుండా ఇక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సి అనే పెద్ద ఆన్లైన్ మార్కెట్లలో కొంటాం, అమ్ముతాం, అంతే. సరే, మార్కెట్ ఎక్కడో ఎలా పనిచేస్తుందో తెలిసింది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఏమి కొనాలి, ఎప్పుడు కొనాలి? ఈ కన్ఫ్యూజన్ని మొత్తం తీసేసే ఒకే ఒక్క సీక్రెట్ రూల్ ఉంది. అదేంటో ఇప్పుడు రివీల్ చేద్దాం. అయితే ఆ సీక్రెట్ రూల్కి వెళ్లే ముందు మనం మార్కెట్ మొత్తాన్ని ఎలా కొలవాలో తెలియాలి. దానికోసం మనకు నిఫ్టీ 50 ఉంది. ఇది ఇండియాలోని టాప్ 50 పెద్ద కంపెనీల యావరేజ్ పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన మార్కెట్ హెల్త్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఎస్, ఇదే ఆ సీక్రెట్. పీఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక షేర్ ధర ఎంత అనేదానికన్నా ఆ కంపెనీ సంపాదనతో పోలిస్తే ఆ ధర కరెక్టా కాదా అని చెప్పేదే ఈ పీఈ రేషియో. ఇంకోలా చెప్పాలంటే ₹1 సంపాదించడానికి మనం ఎన్ని రూపాయలు పెడుతున్నామని ఇది చెప్తుంది. ఓకే, ఈ పీఈ రేషియో మనకు ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తుంది. ఇదొక మార్కెట్ మీటర్ లాంటిదనమాట. మార్కెట్ ఇప్పుడు చాలా చౌకగా ఉందా లేదా చాలా ఖరీదుగా ఉందా అంటే అందరూ భయపడి అమ్ముతున్నారా లేక అత్యాశతో కొంటున్నారా అనేది ఈ మీటర్ మనకు చెప్పేస్తుంది. మనం పాత డేటా చూస్తే నిఫ్టీ పీఈ రేషియో సాధారణంగా 10 నుంచి 30 మధ్యలో కదులుతూ ఉంటుంది. 10కి దగ్గరగా ఉంటే మార్కెట్ చాలా చీప్గా ఉన్నట్టు, అదే 30కి దగ్గరగా ఉంటే చాలా కాస్ట్లీగా ఉన్నట్టు లెక్క. ఈ నంబర్లే మన గైడ్స్. ఇక స్ట్రాటజీ చాలా సింపుల్, కేవలం 3 స్టెప్స్. ఇకపై ఎవరిని టిప్స్ అడగాల్సిన పనిలేదు. ఫస్ట్ స్టెప్, ప్రస్తుత నిఫ్టీ పీఈ రేషియో ఎంత ఉందో చెక్ చేయాలి. అది గనక 10కి దగ్గరగా ఉంటే మార్కెట్ మంచి డిస్కౌంట్లో ఉంది, ఇన్వెస్ట్ చేయడానికి ఇదే బెస్ట్ టైం. అదే పీఈ రేషియో 30కి దగ్గరవుతుంటే మనం జాగ్రత్త పడాలి. అప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయకుండా ఆగడం మంచిది. అంతే. ఇక్కడ లెక్కలు ఇంకా క్లియర్గా ఉన్నాయి. పీఈ 10 ఉన్నప్పుడు మనం ₹1 సంపాదించడానికి ₹10 పెడుతున్నాం. అంటే సుమారు 10% రిటర్న్ ఆశించొచ్చు. కాని పీఈ 30 ఉన్నప్పుడు
రూపాయి సంపాదన కోసం ఏకంగా రూపాయలు పెట్టాలి. అప్పుడు మనకొచ్చే రిటర్న్ కేవలం 3.3%. ఇది మన ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా తక్కువ. ఇప్పుడు చెప్పండి, ఏది బెటర్ డీల్? వినడానికి ఇదంతా బాగానే ఉంది, కానీ ఇది నిజంగా పనిచేస్తుందా? గతాన్ని అడిగి తెలుసుకుందాం. నంబర్స్ అబద్ధం చెప్పవు కదా, సో చరిత్ర ఏం చెబుతుందో చూద్దాం. ఈ నంబర్స్ చూడండి, మైండ్ బ్లోయింగ్ కదా. 1999, 2003 ఇంకా 2008లో పీఈ రేషియో చాలా తక్కువగా ఉంది. అంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు అందరూ భయంతో అమ్ముతుంటే అప్పుడు ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు నెక్స్ట్ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ డబ్బు డబుల్ కన్నా ఎక్కువైంది. 100% పైగా రిటర్న్స్. సరే, ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. 2000-2008 సంవత్సరాల్లో పీఈ రేషియో 28 దాటిపోయింది. అందరూ మార్కెట్ గురించి చాలా పాజిటివ్గా ఉన్న టైం అది. గ్రీడ్ పీక్స్లో ఉంది. కానీ దాని తర్వాతే మార్కెట్ దారుణంగా క్రాష్ అయింది. పెట్టుబడి పెట్టిన వాళ్లు భారీగా నష్టపోయారు. అంటే అధిక పీఈ అనేది ఒక పెద్ద వార్నింగ్ బెల్ అని హిస్టరీ మనకు ప్రూవ్ చేసింది. సో ఫైనల్గా వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు, ఇది ఇన్వెస్టింగ్ పట్ల మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే విషయం. ఇన్వెస్టింగ్లో అత్యంత ప్రమాదకరమైన మాటలేంతో తెలుసా? ఈసారి వేరు, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త టెక్నాలజీ వచ్చింది, కాబట్టి ఈసారి మార్కెట్ పడదు అని చాలామంది అనుకుంటారు. కానీ చరిత్ర మనకు చెప్పేదొకటే, టెక్నాలజీలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ మనుషుల ఎమోషన్స్, భయం, అత్యాశ ఎప్పటికీ మారవు. అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అందుకే మన ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే: రోజూ వచ్చే న్యూస్ని ఫాలో అవ్వకండి. అవి కేవలం మనలో ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాయి. లాంగ్ టర్మ్ ట్రెండ్ని ఫాలో అవ్వండి. పీఈ రేషియో మనకు ఆ ట్రెండ్నే చూపిస్తోంది. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడూ ట్రెండ్పై ఫోకస్ చేస్తాడు, న్యూస్ని ట్రేడర్స్కి వదిలేస్తాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న మిగిలి ఉంది. మనం ఎవరుగా ఉండాలనుకుంటున్నాం? ఒక గ్యాంబ్లర్గానా, లేక ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గానా?